హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే ఆ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ర్యాండమ్గా షూట్ చేయడం కన్నా ఒక ఫుల్ డే ఎలా ఉంటుంది అన్నది చూపిద్దాము అని చెప్పి ఇవాళ అయితే మార్నింగ్ నుండి షూట్ చేస్తున్నాను. సో పొద్దునే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. పూజ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఏంటి ఎలా అన్నదైతే ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను, ఏమేమి చేశాను అన్నది. అండ్ ఈ వ్లాగ్లో ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వబోతున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఒకరిని మీట్ అవుతున్నాను. వాళ్ళు ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్ అయితే ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. లేట్ ఎందుకు, ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ అయితే August 30th షూట్ చేశాను నేను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చేసేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నామంటే 2 years బ్యాక్ అదే రోజు నన్ను పెళ్లి కూతురుని చేశారు. ఇంకా ఆ రోజే మా రిసెప్షన్ కూడా ఉన్నిందనమాట. సో అదే మాట్లాడుకుంటున్నాము. అప్పుడే 2 years అయిపోయిందా అని. ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా టైం. అసలు ఆ ప్రిపరేషన్స్ అన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి, ఎలా చేశాము ఏంటి అన్నది. ఫుల్ ప్రతి ఎండ్ టు ఎండ్ నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను. సో అదైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. సో అలా 2 years అయిపోయిందా. అంత కష్టపడతాం కదా పెళ్ళి అంటే, అంత ఈజీగా అవ్వదు. అది అట్లా కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతుంది. అండ్ అప్పటి నుండి ఇప్పటికీ కూడా నాకు ఆ టైం అలాగే అయిపోయింది అనిపించింది. అండ్ లంచ్ టైం కూడా అయింది. ఆ రోజు లంచ్కి ఏంటి అంటే పప్పు అన్నము అండ్ నా ఫేవరెట్ అరటికాయ వేపుడు అనమాట. అంటే ఫ్రై లాగా చేసుకుంటాం మేము. నాకు అది చాలా నచ్చుతుంది, అరటికాయతో చేసే ఫ్రై. సో ఆ రోజు అదే లంచ్కి అనమాట. సో చాలా ఇష్టంతో పెట్టుకుని తింటున్నాను నేనైతే. లంచ్ చేసేటప్పుడు మాత్రం నాకు కంపల్సరీ టీవీ ఉండాలన్నమాట. అది చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది అనుకుంటాను. సో టీవీ లేకపోతే అసలు దిగదు ముద్ద. అండ్ వీళ్ళ వ్లాగింగ్ ఛానల్ అయితే మా ఇంట్లో చాలా క్రేజ్ అనమాట, చాలా బాగా చూస్తాము. సో అలా వాళ్ళ వ్లాగ్ ఏదో రిలీజ్ చేస్తుంటే అది చూసుకుంటూ తింటున్నాను అనమాట. అది ఎవరు వ్లాగింగ్ ఛానల్, ఇప్పుడైతే మంచిగా ట్రెండ్ అవుతుంది వాళ్ళ ఛానల్. సో ఆ లంచ్ అయిపోయాక ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తిందాము అని నేను చేసుకున్నాను అనమాట. ఎంత బాగా వచ్చాయి చూస్తున్నారు కదా లడ్డూలాగా. సో చాలా బాగా మంచి కన్సిస్టెన్సీతో అయితే వచ్చాయి. ఇది హెల్దీ కూడా, సో అందుకనే చేసుకున్నాను అనమాట. హెల్దీ లేకపోతే అసలు నాకు అంత ఇష్టంగా తినను ఏ ఐటెం కూడా. సో ఇప్పుడు ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాము. ఆ రోజు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నా లైఫ్లో, వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఆ రోజు వీక్ డే కాకపోయినా సరే వీళ్ళ ఫంక్షన్ అసలు మిస్ అయ్యేది లేదు అన్నట్టుగా పర్మిషన్ తీసుకొని, అంటే ఆ రోజు కాల్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇచ్చేశారు. సో అలా పర్మిషన్ తీసుకొని రెడీ అయిపోతున్నాను అనమాట. ఇక్కడ అంటే మా ఇంటి నుండి చాలా దూరము ఫంక్షన్. సో ఆల్మోస్ట్ మాకు ఎంతసేపు పట్టింది అని కూడా చూపిస్తాను నేను ఈ వ్లాగ్లోనే మీకు. సో అంత దూరం ఉంది. అలా ఇంకా త్వరగా బయలుదేరదాము అని చెప్పి లంచ్ అయిన వెంటనే ఇంకా రెడీ అయిపోతూ ఉన్నాను నేనైతే. నేను కట్టుకున్న శారీ అయితే బార్డర్ కలర్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఈ శారీ వచ్చి మా కుమార్ వాళ్ళ అన్న వైఫ్ అయితే నాకు వాళ్ళ పాప నామకరణం రోజు పెట్టిందనమాట. సో అప్పటి నుండి కట్టుకునే లేదు, అంటే అది రెడీనే చేయించుకోలేదనమాట. ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే గుర్తొస్తాయి నాకు శారీస్, లేకపోతే అసలు ఎక్కువగా వాడను కదా. సో అందుకని అది రెడీనే చేయించుకోలేదు. అండ్ ఇంకా మొన్ననే రెడీ చేపిస్తే ఇంకా ఇలా ఫంక్షన్ వచ్చింది, కట్టేసుకుందాము అని చెప్పి కట్టుకున్నాను అనమాట. ఆ రోజు గాజులు కూడా మంచిగా సెట్ అయ్యాయి. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆ గాజులు ఫస్ట్ కుమార్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు పెట్టారనమాట. కలర్ సేమ్గా మ్యాచ్ అయ్యాయి, గ్రీన్ కలర్ అని చెప్పి ఆ గాజులే వేసుకున్నాను. సో అన్నీ చెప్తున్నారు, కుమార్ ఇంకా దాచుకున్నావా అవన్నీ అని. ఎప్పుడూ ఉన్నాయి నా దగ్గర. అంటే స్కూల్లో కూడా బెస్ట్ థింగ్స్ అనేటివి ఏమైనా ఉన్నా కూడా పేపర్లు కానీ కొన్ని థింగ్స్ అంటే నాకు చాలా నచ్చినవి ఉంటాయి కదా. సో నా యూజ్డ్ రఫ్ బుక్ కానీ అట్లాంటివి కూడా పెట్టుకున్నాను. అండ్ ఇలాంటివి పెట్టుకున్నా చెప్పండి, అలాంటివే పెట్టుకున్నాను. అంటే అంత మెమొరీస్ని గ్యాదర్ చేసే వ్యక్తి అనమాట నేను. ఎప్పటికైనా అవి అలాగే గుర్తుండిపోయాలి అన్నట్టుగా అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా గాజులు పెట్టుకున్న ఫస్ట్ టైం కుమార్ తెచ్చినవి అని చెప్పి అలా పెట్టుకుని చూపిస్తుంటే అలా అడుగుతున్నాడు అనమాట కుమార్.
ఈ ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడు పెట్టుకున్నా కూడా చాలామంది అడుగుతారనమాట, ఈ ఇయర్ రింగ్స్ గోల్డా అని. చాలా మంచి ఫినిషింగ్ ఉంటాయి ఈ ఇయర్ రింగ్స్, కానీ అవి గోల్డ్ ఇయర్ రింగ్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్. నా ఎంగేజ్మెంట్ కొనుక్కున్నాను అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. అది ఏ పేజ్లో తీసుకున్నాను అన్నది నాకు అంతగా గుర్తులేదు. సో చాలా మంచి క్వాలిటీ వచ్చిందనమాట. వెనక ఫినిషింగ్ కూడా ప్యూర్ గోల్డ్ లాగే అనిపిస్తుంది మనకి. సో అలా తీసుకున్నాను అనమాట. ఇవి చాలా ఎక్కువగా వాడతాను. చూస్తున్నారు కదా, జస్ట్ ఏం మేకప్ లేకుండా సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా అంత మంచి లుక్ ఉంటుంది, అంత మంచి ఫినిషింగ్ ఉంది ఆ ఇయర్ రింగ్స్. సో ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట నేను ఎప్పుడు వేసుకున్నా కూడా ఇయర్ రింగ్స్. సో అందుకనే షేర్ చేసుకుంటాను మీ అందరితో. ఆ పేజ్ ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే రెడీ అయిపోయాను. ఇంక అప్పటి వరకు కుమార్ అయితే లాస్ట్ ఫైనల్ వర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకుంటూ ఉన్నాడు. సో తర్వాత వచ్చి రెడీ అయిపోతానని చెప్పి రెడీ అయితే అయిపోయాడు. 10-15 మినిట్స్ రెడీ అయిపోతాడు. కాకపోతే హెయిర్ సెట్టింగ్ మాత్రం చాలా టైం పడుతుందన్నమాట. చాలా టైం తీసుకునే ఒక పని అది. మనకి శారీ కట్టుకోవడం ఎంత కష్టమో వాళ్ళకి ప్రతిసారి హెయిర్ సెట్ చేయడం అంత కష్టమో అన్నట్టుగా అది త్వరగా అవ్వదన్నమాట. మా ఇంట్లోనే ఇలాగా, లేకపోతే అందరి ఇంట్లోనూ ఇలాగేనా నాకు తెలియదు, కానీ చూడండి ఎంతసేపటికి హెయిర్ మీదే ఉంటుందన్నమాట. చెయ్యి అస్సలు దించడు. మేమైతే రిసెప్షన్కి 5:30కే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుండి. అట్లీస్ట్ ఒక 7కి 7:30 కన్నా రీచ్ అయిపోదాం అక్కడ అని చెప్పి. ఫంక్షన్ అయితే నెల్మంగ్లా అనమాట. సో మా ఇంటి నుండి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా. సో ఎంతసేపు పట్టింది అంటే, మేము 5:30కి షార్ప్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇంటి దగ్గర 9 o'clockకి రిసెప్షన్ హాల్ దగ్గర రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంకా రిసెప్షన్ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాము. కాకపోతే బెంగళూరులో అందరూ ఆ టైమే పడుతుందన్నమాట సిటీలో పెట్టుకుంటే ఫంక్షన్స్. సో అలా ఉండింది ఆ రోజు పరిస్థితి. వీక్ డే కూడా కాబట్టి ఆఫీస్ టైంలో వెళ్ళడానికి లేట్ అయిపోయింది అనమాట మాకు. అండ్ ఆ ట్రాఫిక్లో డ్రైవ్ చేసే వాళ్ళకి ఇంకా కష్టం ఉంటుంది. అండ్ రిసెప్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవరు ఆ స్పెషల్ పర్సన్ అంటే మా టీచర్ అనమాట. తన కూతురి రిసెప్షన్. సో అస్సలు మిస్ అయ్యేదే లేదు. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ పెట్ అనమాట. అలాగా ఈ టీచర్ కూడా నేను చాలా ఇష్టము అండ్ నాకు కూడా చాలా ఇష్టం తను. సో అలాగా వాళ్ళ కూతురు రిసెప్షన్ అంటే మనము అసలు మిస్ అవ్వకూడదు కదా. సో అందుకనే వచ్చానమాట. వాళ్ళైతే షాక్ అయిపోయారు. అంటే చాలా ఇయర్స్ తర్వాత చూసింది. ఎంత మంచిగా అనిపించింది అంటే, అలా నాకు మళ్ళీ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చేసాయి అనిపించింది. అసలు అంటే మా ఇల్లు తర్వాత నాకు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతే ఫ్రీగా అనిపించేది అనమాట. సో ట్యూషన్ కూడా వెళ్ళేదాన్ని వీళ్ళ దగ్గరికి. సో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతుర్ని ఎలా చూసుకునేదో నన్ను కూడా అలాగే చూసుకునేదనమాట ఈ మ్యామ్. సో చాలా బాగా అనిపించింది నాకు. తను చూసిన వెంటనే ఫుల్ హ్యాపీ టీయర్స్ అంటారు కదా, అలా వచ్చిందనమాట. సో అంత మంచిగా అనిపించింది. అండ్ ఎలాగో కపుల్ కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే కంగ్రాచులేట్ చేస్తూ మనమైతే ఇప్పుడు భోజనానికి అయితే వెళ్ళిపోదాము. ఆ రోజు యాక్చువల్లీ వీడియో తీయమని చెప్పి ఫోటోగ్రాఫర్కి ఇచ్చానమాట. తను ఫోటో తీసేశాడు, వీడియో తీయలేదు. సో వాళ్ళు బిజీగా ఉంటారు. అండ్ మేమిద్దరే కాబట్టి వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను మూమెంట్స్. అయితే చాలా బాగా అనిపించింది వాళ్ళ ఫేసెస్ అలా చూడడానికి. నాకు డిన్నర్ అయితే చేయడానికి వచ్చేసాం కదా. సో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఇప్పుడు ట్రెండ్ అలా జరుగుతుంది అనుకుంటున్నాను. చాలా ఐటమ్స్ పెడుతున్నారు రిసెప్షన్లో. సో చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా బయట ఐస్ క్రీమ్ అయితే ఇస్తున్నారు. సో ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఇంకా వేడి అంటే వేడి అనమాట. అంటే మనము ఆ శారీలో వేరే ఉంటాం కదా. సో అందుకని బయటకు వచ్చి ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పి ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే, నెల్మంగ్లాలో ఉన్నాం కదా. సో నా క్లోజ్ ఫ్రెండ్ కూడా వాళ్ళ ఇల్లు అక్కడే ఉందన్నమాట. సో నెల్మంగ్లాకి ఎప్పుడో కానీ వెళ్ళాము, అందుకనే మీ ఇంటి దగ్గరికి వచ్చాము అంటే తనైతే వచ్చాడనమాట. సో చాలా రోజులైంది తిని కూడా చూసి. సో అందుకనే వచ్చి ఉంటే అలా వెళ్ళి ఏదైనా జ్యూస్ ఏదైనా తీసుకుందాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము. కుమార్కి అయితే ఆ రోజు అస్సలు హెల్తే బాగాలేదనమాట. ఫుల్ హెడేక్ అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం ఎండకెళ్ళి వచ్చాడు, ఫుల్ హెడేక్ అంట. సో అయినా కూడా పాపం పిలుచుకొని వచ్చాడు నన్ను. ఏమంటే ఏమి అనలేదు, ఎందుకు ఇప్పుడు మళ్ళీ వెళ్దాము, పెళ్ళికి వెళ్దాము, అస్సలు ఏమి అనలేదనమాట. నేను అడిగిన వెంటనే పిలుచుకొని వచ్చాడు. ఇంకా కనీసం సోడా తాగితే కొంచెము ఆ అసిడిటీ అంతా వెళ్ళిపోతుంది. అసిడిటీ నుంచి హెడేక్ అనమాట అది. సో అందుకనే ఇంకా వెళ్ళి సోడా తాగుదామని చెప్పి, నెల్మంగ్లాలో ఈ ప్లేస్ చాలా ఫేమస్ అంట సోడాకి. నాకు కూడా తెలియదు, నా ఫ్రెండ్ పిలుచుకొని వెళ్తున్నాడు చూడండి
అండ్ ముందర వెళ్తున్నాడు. సో అలా ఒక మంచి ఫేమస్ ప్లేస్ సోడా తాగడానికి అండ్ నాన్ వెజ్ తినడానికి నెల్మంగ్లాలో ఉన్న వాళ్ళకైతే చూపించేస్తాను. అండ్ మనకి ఎప్పుడైనా అవుట్స్కట్స్ నుండి వస్తుంటే లంచ్కి డిన్నర్కి ఎప్పుడైనా పనికి వస్తుంది అని చెప్పి ఉపయోగపడుతుంది అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను మీతో. నాకు కూడా ఫస్ట్ టైమే కదా, సో తనైతే ఫాలో అయిపోతూ ఉన్నాం. మేమున్న అంటే కళ్యాణ మండపం నుండి జస్ట్ ఒక 5 minutes చూపించింది. సో త్వరగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. ఇదే అనమాట ఆ రెస్టారెంట్, ఇండియా గేట్ రెస్టారెంట్ అని నెల్మంగ్ల టౌన్లో అయితే ఉంటుంది. ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం విజిట్ చేయండి. నాన్ వెజ్కి చాలా బాగుంటుందంట అండ్ సోడా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పాడు. అందుకని ట్రై చేద్దామని అయితే ఇప్పుడు వెళ్ళాము. ఎలాగో డిన్నర్ చేసాం కాబట్టి ఫుడ్ అయితే ఏది తీసుకోలేదన్నమాట. సో సోడా రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము ఫుడ్ తిన్న వెంటనే మనం ఏదో ఒకటి తాగుతాం కదా, అది నాన్ వెజ్ తింటే సోడా తాగడం అస్సలు మిస్ అవ్వము. సో అలా మీకు యూజ్ అవుతుంది అని షేర్ అయితే చేసుకుంటున్నాను మీతో. ಅವ್ನು ಗೊತ್ತಲ್ವಾ, ಅದಕ್ಕೆ ನೀನು ಹೊಸೊಬ್ಬ ಓಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅವನು. ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಹತ್ರ ಕೇಳ್ತಾ ಇರೋದು. ಅರ್ಥ ಆಗಿಲ್ವಾ? ಹಳೆಯೊಬ್ಬರು ಮ್ಯಾನಿಪುಲೇಟ್ ಮಾಡ್ತಾರೆ ಹೊಸೊಬ್ಬರು ಸ್ಟ್ರೈಟ್ ಫಾರ್ವರ್ಡ್ ಆಗಿರ್ತಾರೆ ಅಂತ బాగుంది కదా. యాక్చువల్లీ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో తాగినట్లే ఉంది కదా. నాకు కొంచెం దానికన్నా కూడా బాగుంది అనిపించే. ಬೈಕ್ ಇಲ್ಲ ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಅಲ್ಲ ಯಾರ ಬಂದ್ರೆ ಲೈಟ್ ಹೊಡಿತಾನೆ ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತಂತನಾ. ನೀನು ಫಸ್ಟ್ ಈ ಕಡೆ ಬಾ. ಹಾಂ, ಏನು ಕಾಣಿಸ್ಬಾರ್ದಂತ ಓಡಾಡ್ತಾ ಇದೀಯ ಆ ಕಡೆ ಈ ಕಡೆ. ಬಾಯ್. ఓకేనా? ఓకే. ఇప్పుడు పాటలు పాడుకొని పోదాం, అప్పుడు నీకు నిద్ర రాదేమో. అలా టైం స్పెండ్ చేసి చూసేసరికి టైం ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది. మేము కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అవుదామని అనుకున్నాము. ఎందుకంటే అప్పుడే వచ్చేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్లో వచ్చాము కదా. సో ఇప్పుడైనా కొంచెం ట్రాఫిక్ తగ్గాక వెళ్దాంలే అన్నట్టుగా కొంచెం నిదానమే చేసామన్నమాట. అందుకని అడుగుతున్నాను కుమారు, నిద్ర వస్తుందా? అసలే తలనొప్పి అంటున్నాడు కదా పాపం. సో ఏమైనా రెస్ట్ కావాలంటే ఎలాగో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అక్కడే కదా, కార్ అక్కడ పెట్టేసి కావాలంటే క్యాబ్లో వెళ్ళిపోదాము, మళ్ళీ హ్యాపీగా తను ఎత్తుకొస్తాడు అని నేను చెప్తూ ఉన్నాను. లేదులే పర్లేదు వద్దు, వెళ్ళిపోదాము, మళ్ళీ క్యాబ్ అవన్నీ ఎందుకు అన్నాడు. ఇంకా సర్లే అని చెప్పి, అంటే తల ఎక్కువ నొప్పిస్తే కడుపు తిప్పుతుంది కదా మనకి, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అట్లా అవుతుందంట. యాసిడిటీ వల్ల అది యాక్చువల్లీ ఒక్కొక్కసారి అలాగే, లేకపోతే నిద్ర లేకపోయినా కూడా అలాగే అవుతుంటుంది. ఎలాగో వెళ్ళిపోయాము. ఇంటికి చేరేసరికి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయిపోయింది. ఇంట్లో అందరూ పడుకునేసారు మేము వెళ్ళేసరికి. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. చాలా చాలా స్పెషల్ వ్యక్తుల్ని అయితే కలిశాను. నాకైతే చాలా హ్యాపీ అనమాట. సో మళ్ళీ ఎప్పుడైనా టైం పెట్టుకొని కలవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో రిసెప్షన్ కదా, వాళ్ళు ఫుల్ హడావిడిగా ఉంటారు, మనము అంత టైం స్పెండ్ చేయలేము. సో అందుకని కొంచెము ఫాస్ట్గా అన్నీ ఓకే టక అయిపోయాయి అనిపించింది. కొంచెం టైం పెట్టుకొని కలిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిగా మెమరీస్ అన్ని రీకాల్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అని అయితే అనిపించింది. అండ్ ఇప్పుడైతే ఇంటికి చేరుకునేసాము ఎలాగో అలాగా. అండ్ నెక్స్ట్ డే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో త్వరగా వెళ్ళి పడుకొని పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాము. కాకపోతే ఏం జరిగింది ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.